పదే పదే చేసిన పాపమే చేస్తున్నా అని బాధపడుతున్నావా? ఈ బాధ ప్రతి మనిషికి ఉండేదే. అయితే నువ్వు పాపం చేసి ఇలా కుమిలిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో ఆలోచించావా? మొదటిగా మనందరం ఒక విషయం గమనించాలి. దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. ఈ వచనంలో ఉన్న అర్థం ఏంటంటే, ఆయన నిన్ను ప్రేమించింది నువ్వు పుట్టి ఊహ తెలిసి పాపం చేశాక కాదు. నువ్వు అనే వ్యక్తి భూమి మీద పుడతావు, పలానా తప్పులో పడతావు అనే విషయం చూసే ప్రేమించాడు. ఆయన ప్రేమ మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి, మన నీతిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి పుట్టింది కాదు. మనం ఇంకా పాపంలో ఉంటామని తెలిసినా, మనం ఈ భూమి మీద పుట్టి పాపంలో ఉంటామని తెలిసినా ఈ భూమి మీద నిన్ను అనే వ్యక్తిని పుట్టించాలి అని అనుకున్నాడు. నిన్ను అనేవాడిని ఆయన ప్రేమించాలి అనుకున్నాడు. నువ్వు తప్పు చేసినప్పుడు కలిగే బాధ ఉంది చూసావా? దాని అర్థం ఏంటి తెలుసా? నీ తండ్రి ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన మనసంతా ఇంకా నువ్వే ఉన్నావు. ఆయనకు తెలుసు ఆ తప్పును ఇష్టపూర్వకంగా చేయట్లేదు. ఆయనకు తెలుసు జయించడానికి నీకు శక్తి సరిపోవట్లేదు. ఎందుకంటే మనం ఉన్న లోకం అలాంటిది, మన చుట్టూ ఉన్న పాపం అలాంటిది. అయితే ఆయన మనల్ని ప్రేమించిన విధానం ఒకసారి అర్థం చేసుకుందాం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. దాని అర్థం ఏంటి తెలుసా? మనం పలానా తప్పు చేయగానే అమ్మో ఇంక వీళ్ళు నాకొద్దు, ఇలాంటి వాళ్ళ వీళ్ళు అని దేవుడు అనుకోవట్లేదు. అలా అనుకుని ప్రేమించట్లేదు ఆయన. వీళ్ళు ఎలా ఉన్నా నేను ప్రేమించాలి. వీళ్ళు పాపం చేశారని విడిచిపెట్టకూడదు. కొన్ని రోజులు పరిశుద్ధంగా ఉన్నారని వదిలేయకూడదు. వీళ్ళని విడవకుండా ఎడబాయకుండా ప్రేమించాలి. ముఖ్యంగా వీళ్ళని ఎలా ప్రేమిస్తే తిరిగి నా దగ్గరకు వస్తారా అని ప్రేమించాడు. ఈ ప్రేమ మనం భూమి మీద పుట్టినప్పుడు ఆయన ప్రేమించలేదు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని ప్రేమించాలని నిర్ణయించుకున్నాడు. తప్పు చేశాక మనందరిలో కలిగే కామన్ గిల్ట్, ఇంకా దేవుడు నన్ను ప్రేమించడు, ఇంకా నన్ను ఆయన క్షమించడు, ఇంకా ఆయనకి నేను సరిపోను. దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉన్నా వెళ్ళలేం. ఏదో నేరారోపణ, దేవుడు నిన్ను ప్రేమించడు అని అపవాది గుచ్చుతా ఉంటాడు. మనమేమో దేవుని దగ్గరికి వెళ్తే క్షమిస్తాడా, నన్ను చేర్చుకుంటాడా అని ఆలోచిస్తాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒకసారి చూడండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తమ ఆలోచనను అనుసరించి చెడు